హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్డిఆర్ ఇండియా. నమస్తే సార్. నమస్తే పృథ్వీ. సార్, రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఒక వైట్ పేపర్తో వచ్చింది. ఆ వైట్ పేపర్ పైన మీ అభిప్రాయం ఏంటి? ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం అలానే ఒక వైట్ పేపర్తో రావాలంటారా? పృథ్వీ, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చేసే అతి ముఖ్యమైన పని మన డబ్బుల్ని కాపాడడం, సద్వినియోగం చేయడం. ఇది మన డబ్బు. ఇదే ముఖ్యమంత్రి డబ్బు కాదు, ప్రధానమంత్రి డబ్బు కాదు, ఎమ్మెల్యే డబ్బు కాదు, ఎంపీ డబ్బు కాదు. మన పన్నుల రూపంలో వచ్చిన డబ్బు, లేదా మన పేరుతో అప్పు తీసుకొచ్చి మన కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బు. మళ్ళీ చెల్లించాల్సింది మనమే. పన్నుల రూపంలో మనం కడితేనే వాళ్ళు సొంతంగా కట్టాల. కాబట్టి ప్రజలకి జవాబుదారీగా ఉండడం, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎలా ఖర్చు పెడుతున్నాం, ఏం జరుగుతుందని చెప్పి అర్థమయ్యేట్టు చేయడం, పారదర్శకంగా ఉండటం వాళ్ళ ప్రథమ బాధ్యత. కానీ ప్రభుత్వాలు మామూలుగా ఏం చేస్తాయంటే ఇది ప్రతి సంవత్సరం పారదర్శకంగా ఉండరు. జాతీయ స్థాయిలో ఏ పార్టీ ఉన్నా కూడా గత 30 ఏళ్ల నుంచి పారదర్శకంగా ఉంటున్నారు చాలా మేరకు ప్రభుత్వ నిధుల విషయంలో. అంతకుముందు ఉండేవారు కాదు, దాచిపెట్టేవాళ్ళు. ఆ బడ్జెట్ చూసినా కూడా అర్థమయ్యేది కాదు. కానీ 92, 93 నుంచి మనకు పారదర్శకంగా ఆర్థిక సంస్థలు మొదలెట్టిన దగ్గర నుంచి పారదర్శకంగా మొత్తం మీద ఉంటున్నారు. కానీ రాష్ట్రాలు ఎప్పటికి కూడా మనకేం అర్థం కాకుండా మసిపూసి మారేడుగా చేస్తున్నారు. బడ్జెట్ ఇంత పెద్ద డాక్యుమెంట్లు ఉంటాయి, పాపం ఎమ్మెల్యేస్కి అర్థం కాదు, మంత్రులకి అర్థం కాదు చాలా వరకు ఏం జరుగుతుందో. చూడడానికి మాత్రం బోల్డ్ పేజీలు ఉంటాయి. కాబట్టి ఆ మర్మాన్ని విడిచేసి ప్రజల ముందు పెట్టడం అవసరం, మంచిది. కానీ ప్రభుత్వాలు మామూలుగా ఏం చేస్తారంటే కొత్త ప్రభుత్వం వచ్చాక, ఒక పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో నెగ్గకుండా కొత్త పార్టీ నెగ్గితే వాళ్ళు గతంలో ఆర్థికంగా అధ్వానం చేశారు, చూసారా మాకు ఎంత ఇబ్బంది పెట్టారని చెప్పడం కోసం సాధారణంగా శ్వేతపత్రాలు చేస్తుంటారు. ఈ శ్వేతపత్రాలు అట్లా కేవలం రాజకీయంగా గతంలో ఉన్న వాళ్ళని కాపాడడం కోసం కాకుండా ప్రతి సంవత్సరం నిజాయితీగా బడ్జెట్లో అంకెలు సరిపోవటం లేదు, ప్రజలకు అర్థం కావడం. ఉదాహరణకి ఎన్ని రోజుల పాటు ఈ ఓవర్ డ్రాఫ్ట్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటుంది మనకు తెలియదు, మామూలుగా తెలియదు, చెప్పరు. ఇప్పుడు చెప్పారు 325 రోజులు ఎంతో ఉంది సంవత్సరం కాలంలో అని చెప్పాను. అట్లాగే మరి నిజానికి జీతాలు, పెన్షన్లు అన్ని శాఖలు కలిపి ఎంత ఖర్చు అవుతుంది, గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, వచ్చే సంవత్సరం ఎంత అయ్యే అవకాశం ఉన్నది. అలాగే అప్పులు ప్రభుత్వం చూపెట్టేది కాకుండా ఇతర సంస్థల నుంచి, ఇతర సంస్థల పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్స్ అంటారు, ఎంత అప్పు తీసుకుంటారు, చెల్లించాల్సింది ప్రభుత్వమే, మనకు చెప్పట్లా. మన డబ్బు అది, మనం చెల్లించాల్సిన డబ్బు, మనకు తెలియకుండా అప్పులు తీసుకొస్తున్నారు. ఎక్కడ ఏ పేరుతో అంత అప్పు తీసుకొస్తున్నారు మనకు చెప్పట్లా. ఆఫ్ బడ్జెట్ లోన్స్ దాచిపెడుతున్నారు. అలాగే అన్పెయిడ్ బిల్స్, డబ్బులు చెల్లించాలా, ఎవరికైతే రేపైనా డబ్బులు చెల్లించాలా, అవి చూపెట్టట్లా, ఖర్చు అయిపోతుంది. ఖర్చు అయిపోయి ఖజానా నుంచి డబ్బు వెళ్ళలేదు కాబట్టి లేనట్టు చూపెడుతున్నారు. కాబట్టి బాగుంది అనుకుంటాం, కానీ నిజానికి ఆ డబ్బు లేదు, ఆ డబ్బు ఇచ్చేయాలి మనం ఎవరికో. కాబట్టి ఇవన్నీ కూడా పారదర్శకంగా ప్రతి ఏడాది ప్రభుత్వాలు చూపెట్టడం అవసరం. ఈవేళ గత ప్రభుత్వాలని వాళ్ళలో తప్పులు చూపెట్టడం కోసం ఎంత ఉత్సాహంగా మీరు బయటకు వచ్చారో, అలాగే ప్రతి సంవత్సరం పారదర్శకంగా ప్రతి ప్రభుత్వం రాష్ట్రాల్లో ఈ వైట్ పేపర్ తీసుకురావడం అవసరం. అలాగే విద్యుత్ రంగంలో కూడా తీసుకొచ్చారు. బహుశా మరింత వివరంగా చేస్తే బాగుండేది, ఎందుకంటే విద్యుత్ రంగం చాలా కీలకమైన రంగం. దేశంలో ఆర్థికాభివృద్ధికి కానీ, లేకపోతే దివాళా చేయడానికి దోహదం చేసే రకంగా కానీ వచ్చే సంవత్సరాలు ఇంకా దాని ప్రాధాన్యత పెరుగుతుంది. ఎందుకంటే మనం ఇప్పటిదాకా బొగ్గు ఆధారిత విద్యుత్తు నుంచి క్రమక్రమంగా సౌర విద్యుత్తు వాటికి వెళ్తున్నాం. మరి భూతాపం పెరగడం చేత, పర్యావరణ కారణాలుగా. కానీ దీని నుంచి దానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు తదనంగా ఖర్చు ఉంటుంది. కాబట్టి ఈ మొత్తాన్ని మేనేజ్ చేయాలంటే విద్యుత్ రంగంలో కూడా మనం ప్రతి ఏడాది బేరీజు వేసుకుని ఇప్పుడు ఏం చేయాలి, గతంలో చేసిన దానిలో మంచి ఏమిటి, పొరపాటు ఏమిటి సమీక్షించుకుని పరిస్థితుల్ని అర్థం చేసుకుని మరి కొత్త విధానాలు, మరింత మంచి మార్పులు తీసుకోవడం అవసరం అవుతుంది. సార్, ఇంతకుముందు మీరు సేమ్ రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయినప్పుడు తెలంగాణ రాష్ట్ర అప్పు 72,000 కోట్లు. అదే రీసెంట్గా ఇప్పుడు చూసుకుంటే బడ్జెట్లో చూపించింది 3,90,000 కోట్లు దాదాపుగా. అదే ఆఫ్ బడ్జెట్లో ఓన్లు మిగతావి కలిపితే దాదాపుగా 6,71,000 కోట్లు సార్. అసలు ఈ ఆఫ్ బడ్జెట్ లోన్ల గొడవ ఏంటి సార్? ఏమవుతుందంటే బడ్జెట్లోనేమో అప్పు చూపెడతారు, అసెంబ్లీ అప్రూవల్ తీసుకుంటారు. బడ్జెట్లో చూపెట్టకుండా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి ఒక ప్రత్యేక కార్పొరేషన్ లాంటిది ఏదో ఏర్పాటు చేస్తారు సంస్థ. వాళ్ళకేం డబ్బులు ఉండవు, వాళ్ళకి ఆదాయం వనరులు ఉండవు, గవర్నమెంట్ అప్పే. కానీ గవర్నమెంట్ బడ్జెట్లో చూపెట్టకుండా వేరే సంస్థ పేరుతో తీసుకొచ్చి దానికి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ గ్యారంటీ లేకపోతే వాళ్ళు అప్పు ఇవ్వరు. ఆ సంస్థకి ఏమీ ఇవ్వలేదు, పేరుకు ఒక రిజిస్టర్ చేశారు ఒక సంస్థగా, అంతే. ఆ డబ్బంతా పులుసులో కలిసిపోతుంది, గవర్నమెంటే ఖర్చు పెడుతుంది, మళ్ళీ గవర్నమెంటే చెల్లిస్తుంది. వీటిని ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు. ఉదాహరణకి
1,27,000 కోట్లు సుమారుగా 1,27,208 కోట్ల రూపాయలు తెలంగాణలో ఈ ఆఫ్ బడ్జెట్ లోన్స్ గవర్నమెంట్ గ్యారంటీలతో చెల్లించాల్సిన బాధ్యత పూర్తి గవర్నమెంట్ మీద ఉన్నది. అది చూపెట్టట్లే అప్పు కింద. మరికొన్ని గవర్నమెంట్ గ్యారంటీలు ఉన్నా కూడా కొన్ని సందర్భాలు లేకున్నా ప్రభుత్వ సంస్థలన్నిటికీ డబ్బు ప్రభుత్వం చెల్లించక్కర్లా. ఉదాహరణకి జాతీయ స్థాయిలో తీసుకుందాం, ఎన్టీపీసీ ఉన్నది, లేకపోతే BHEL ఉన్నది, లేకపోతే మరొక ప్రభుత్వ రంగ సంస్థ ఉన్నది. అవన్నీ కూడా వ్యాపార సంస్థలు. అవి వ్యాపారం కోసం ఏ సంస్థను అప్పు చేస్తుంది. తిరిగి చెల్లించే శక్తి ఉందనుకోండి, గవర్నమెంట్ గ్యారంటీ కొన్ని సందర్భాలు ఉండొచ్చు, కొన్ని సందర్భాలు లేకపోవచ్చు. కానీ తిరిగి చెల్లించే శక్తి ఉండి మరి ఆర్థికంగా దానికి ఆదాయం వచ్చే మార్గాలుండి సమర్థంగా నడుపుతుంటే ఆ డబ్బు ప్రభుత్వం అప్పు కింద చూపెట్టక్కర్లా. కాకపోతే తుది బాధ్యత ప్రభుత్వం ఉంటుందో మనం జాగ్రత్తగా ఉండాలి, ఏం జరుగుతుందని చెప్పని అదంతా చూపెట్టారు దీనిలో. మరి కొంత గ్యారంటీలు, ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా చూపెట్టారు. అవన్నీ పక్కన పెట్టేసినా కూడా నా అంచనా ప్రకారం 1,27,000 కోట్ల రూపాయలేమో గవర్నమెంట్ గ్యారంటీలతో గవర్నమెంటే తిరిగి చెల్లించాల్సిన డబ్బు ఉన్నది. ఈ శ్వేతపత్రంలో చూపెట్టింది మరొకటి ఉన్నది, ఒక 30,000 కోట్ల రూపాయల పైచిలకు గవర్నమెంట్ అన్పెయిడ్ బిల్స్ అంటారు. కాంట్రాక్టర్లకి పని చేయించుకున్నారు, డబ్బులు ఇవ్వాలి. అవి ఇప్పుడు ఈ శ్వేతపత్రంలో లేదు. అవి ఎప్పుడు వచ్చే ఏడాది ఇప్పుడు ఇస్తారు, పోస్ట్పోన్ చేస్తారు. లేకపోతే ప్రభుత్వం కొన్ని కొన్నది మార్కెట్ నుంచి ప్రజలకి సరఫరా చేయడానికి కావచ్చు, మరో కారణం కావచ్చు. కానీ డబ్బులు ఇవ్వాల, తర్వాత ఇస్తామన్నారు, ఇవ్వాలి, విధిగా ఇవ్వాలి. లేకపోతే ఉద్యోగులకి కొన్ని బకాయిలు ఇవ్వాలి, అది ఇవ్వలేకపోతున్నారు, వచ్చే ఏడాదికి ఇస్తారు, కానీ ఇవ్వాలి విధిగా. ఇవన్నీ కలిపితే 30,000 కోట్లు, 33,000 కోట్లు ఎంత ఉందని చెప్పి నాకు అందమైన సమాచారం. అధికారికంగా గవర్నమెంట్ దాన్ని అంతా పరిశీలించి బయటపెడితే బాగుంటుంది. ఈ మూడు కలిపితే నా లెక్క ప్రకారం 5,50,000 కోట్ల రూపాయల అప్పు. 6,71,000 మిగతా తీసేసినా కూడా 5,50,000 కోట్లు. అంటే ఈ మొత్తం కలిపితే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి GSDP అంటాం, దానిలో దాదాపు 39.26%, 39.23%, అంటే 40% దగ్గరకు వచ్చేస్తున్నాం. మామూలుగా 20%, 25% దాటకూడదు. మీకు నిరుపేద రాష్ట్రం అయినటువంటి ఒరిస్సా కూడా ఆ 20% లోపల చేయగలుగుతుంది. కర్ణాటక చేస్తున్నది. కర్ణాటకలో అవినీతి ఉన్నది, కానీ ఆర్థిక క్రమశిక్షణ ఉన్నది మనతో పోలిస్తే ఇప్పటిదాకా. ఇక నుంచి ఏమవుతుందో చూడాలి, ఎందుకంటే పెద్ద హామీలు ఇచ్చి వచ్చారు, కొన్ని హామీలు నెరవేరుస్తున్నారు, గందరగోళంగా ఉంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ తప్పింది తెలంగాణలో కూడా. అయితే హైదరాబాద్ నగరం మహానగరం కాబట్టి ఆర్థికాభివృద్ధికి మంచి పునాదులు వేశారు కాబట్టి, కొన్ని మౌలిక సదుపాయాలు బాగు చేశారు కాబట్టి, పెట్టుబడులు ప్రోత్సహించారు కాబట్టి వాటిని కొనసాగిస్తే ఇది సంక్షోభానికి దారితీయాల్సిన అవసరం లేదు. కానీ మీరు కనుక ఇప్పుడైనా జాగ్రత్తగా సరిదిద్దుకోకపోయినట్టయితే ఖర్చుని తగ్గించుకోవటము, మరి అప్పుల డబ్బుని సద్వినియోగం చేయటము, కొత్తగా సంపద సృష్టించడానికి, అది కూడా పెట్టే ఖర్చంతా వచ్చే లాభం ఎంత ఆలోచన చేయడము, మరి ఆర్థికంగా క్రమశిక్షణ పాటించడం చేస్తే కొంచెం కష్టపడాలి, వెనక్కి లాక్కోగలం. అలా కాకుండా మళ్ళీ ఇంకా తప్పులు చేస్తూ పోతే ఇష్టం వచ్చినట్టుగా ఖర్చులు పెంచేసి ఆదాయం వచ్చే మార్గాలు లేకుండా మూసేసుకుని ఆర్థిక అభివృద్ధి లేకుండా గందరగోళం చేస్తే తెలంగాణ ధనిక రాష్ట్రం కూడా చాలా పేద రాష్ట్రం అవుతుంది. ఈవేళ తెలంగాణ పెద్ద రాష్ట్రాల్లో అతి ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం. ఎందుకంటే సిక్కిమును గోవా మాత్రమే ఎక్కువ తలసరి ఆదాయం, అవి చిన్న చిన్న రాష్ట్రాలు. కాబట్టి ఇంత ఆదాయం అన్నా కూడా ఈ స్థాయిలో ఉన్నామంటే కొంచెం జాగ్రత్త పడాలి ఇప్పటి నుంచి అయినా సరే. సార్, అంటే గతంలో అధికారంలో ఉన్న BRS ప్రభుత్వం ప్రస్తుతం ఏమంటుందంటే, మేము అప్పులు చేసామంటే అట్ ద సేమ్ టైం స్టేట్ ఎకానమీ కూడా పెరిగింది కాబట్టే మేము అప్పులు చేసే కెపాసిటీ కూడా మాకు పెరిగింది, మేము అప్పులు పెరిగాయి, అట్ ద సేమ్ టైం అసెట్స్ కూడా పెరిగాయి అంటున్నాయి. దానిపై మీ టేక్? కొంతవరకు వాస్తవం. ఖచ్చితంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 2014తో పోలిస్తే ఈ 9-10 ఏళ్లలో బాగా పెరిగిన మాట వాస్తవం. ఆనాడు తలసరి ఆదాయం ₹1,00,000 లోపల ఉండేది, ఇవాళ ₹3,00,000 దగ్గరికి వచ్చింది, 2,79,000 ఎంతో వచ్చింది. కాబట్టి తెలంగాణలో అభివృద్ధి జరగలేదు, ఆదాయాలు పెరగలేదని చెప్పంటే అది పొరపాటు. అట్లాగే ఆర్థిక అభివృద్ధి కూడా చాలా వేగంగా జరుగుతున్నమాట వాస్తవం. మౌలిక సదుపాయాలు కల్పించిన మాట వాస్తవం, పెట్టుబడులు ప్రోత్సహించిన మాట వాస్తవం. అది ఉంది కాబట్టే తెలంగాణ తట్టుకుంటుంది. కానీ ఇది ముఖ్యం, మనం అప్పుల్ని చెప్తున్నప్పుడు ఎంత అప్పులని చెప్పట్లా మనం. అప్పుడు 72,000 ఉన్నాయి, లేకపోతే అప్పుడు మిగతా అప్పులతో కలిసి 80,000 ఉన్నాయి, ఇప్పుడు 5,50,000 ఉన్నాయని చెప్పట్లా నేను. అప్పుడు 20% ఉన్నది స్టేట్ GSDP, లేకపోతే 24% ఉన్నది, ఇప్పుడు 40కి వెళ్ళాం మనం. శాతం అంటే పెరిగినటువంటి స్థూల ఉత్పత్తితో పోల్చినా కూడా
అప్పుల శాతం పెరిగింది. అవును. అది పట్టించుకోవాలి. సంపద పెరిగిన మాట వాస్తవం, అప్పులు చేసుకునేటువంటి అవకాశం పెరిగిన మాట వాస్తవము. కానీ ఒక శాతంగా చూస్తే పెరిగిన సంపత్తో దృష్టిలో పెట్టుకునే మనం అప్పు శాతాన్ని చేస్తున్నాం. కాబట్టి అప్పుల భారం పెరిగిపోయింది. ఇంకోటి గుర్తించాల్సింది, 2014లో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 1,16,000 కోట్ల రూపాయల మిగులు ఉంటుంది వచ్చే 5 ఏళ్లలోని 14వ ఆర్థిక సంఘం. మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఆర్థికవేత్త, ఉన్నతాధికారి, ఆయన ఆర్బీఐ గవర్నర్గా చేశారు. మన వేణుగోపాల్ రెడ్డి గారు, వై వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి 14వ ఆర్థిక సంఘం ప్రతి రాష్ట్రానికి వచ్చే 5 ఏళ్లలో ఎంత మేరకు రెవెన్యూ మిగులు ఉంటుంది, లోటు ఉంటుంది. తెలంగాణ హైదరాబాద్ మహానగరాన్ని ఇమిడ్చుకున్న చిన్న రాష్ట్రం. మరీ చిన్న రాష్ట్రం కాకపోయినా కూడా మహానగరంతో పోలిస్తే చిన్న రాష్ట్రం. ఈ మరీ రాష్ట్రంలోనే కూడా ఇంత పెద్ద నగరం ఉండి ఇంత చిన్న రాష్ట్రం లేదు. కాబట్టి మనకు అదనంగా అవకాశం, ఎందుకంటే డబ్బులన్నీ ఉన్నాయి మహానగరాల్లో, ఆదాయం వచ్చేది మహానగరాల నుంచి. అందుకనే మనకి 1,16,000 కోట్ల రూపాయలు మిగులు అంచనా వేశారు. ఆ మిగులంతా పోగా అప్పుల భారం పెరిగిందంటే మనం లోటులోకి వచ్చాం. కాబట్టి గతంలో మంచి జరిగినాయి కొన్ని, దానిలో అనుమానం లేదు. కానీ అదే సమయంలో అప్పుల భారం కూడా బాగా పెరిగింది. ఇప్పుడైనా జాగ్రత్త పడకపోయినట్టయితే ప్రమాదంలో ఉందని నేను అంటలా ప్రస్తుతానికి, కానీ ప్రమాదానికి వెళ్ళే అవకాశం ఉన్నది. ఇప్పటి ప్రభుత్వం ఇవన్నీ వివరాలు బయటపెట్టింది కాబట్టి ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఇప్పుడు ఆర్థిక స్థితిని మరింత గట్టెక్కించాలి. అదే సమయంలో అభివృద్ధిని ఆపకుండా చూడాలి. పెట్టుబడులు ప్రోత్సహించడం కానీ, లేకపోతే మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ, ఆర్థిక అభివృద్ధిని పెంచడం కానీ, అవి చేస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. అది వీరి ముందున్న బాధ్యత. సార్, వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రంలో చూస్తే గవర్నమెంట్ 100 రూపాయలు ఖర్చు పెడితే అందులో 69 రూపాయలు 70 రూపాయలు దాదాపుగా కమిటెడ్ ఎక్స్పెండిచర్కే పోతున్నాయి. అంటే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ పేమెంట్ కావచ్చు, తీసుకున్న అప్పులకి, ఆ తర్వాత శాలరీస్కి కావచ్చు, పెన్షన్స్కి కావచ్చు. మీరు గతంలో కూడా చాలాసార్లు చెప్పారు. ఇది ఎలా చూడవచ్చు సార్? చూస్తుంటే భయంగా ఉంది. వాస్తవం 74% అన్నమాట వాస్తవము. కొన్ని రాష్ట్రాల్లో అయితే, ఆంధ్రప్రదేశ్లో అయితే అది రాష్ట్ర సొంత వనరులతో పోలిస్తే 120% వెళ్ళింది, 121% వెళ్ళింది. ప్రభుత్వం ప్రకటించిన విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ నగరం లాంటి నగరం లేదు. ఖర్చులు ఇంకా ఎక్కువ, జనాభా ఎక్కువ ఉంది కాబట్టి. కానీ హైదరాబాద్ లాంటి మహానగరం లేదు. తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేపట్టారు. ఆర్థిక అభివృద్ధి ఇంత వేగంగా జరగటం లేదు. మరి కొన్ని రాష్ట్రాలు దేశం మొత్తంలో సగటున 120% వెళ్ళారు. తెలంగాణ ఇంకొంచెం మెరుగు, ఎందుకంటే హైదరాబాద్ నగరం వల్ల, ఇక్కడ కొంచెం ఆదాయం వల్ల. కొన్ని రాష్ట్రాలు 200% వెళ్ళినాయి. 200 సొంత వనరులతో పోలిస్తే 100 రూపాయలు సొంత వనరులు మీకు వస్తే, ఢిల్లీ నుంచే వచ్చే నిధులు కాకుండా 206 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్కి. కాబట్టి ఖచ్చితంగా అదుపు తప్పుతోంది. మనం అదుపు చేయకపోయినట్టయితే ప్రమాదంలో పడతాం. సార్, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఓవర్ డ్రాఫ్ట్ అన్నారు. శ్వేతపత్రంలో చూస్తే గత సంవత్సరంలో 365 రోజులకు 328 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ ఉంది. అంటే అదేంటి సార్ అసలు? కొంచెం డీప్గా చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఈ పద్దు కిందంతా మనం రాసుకునే లెక్కలు. కానీ ఎట్లాగైతే కుటుంబానికి మొత్తానికి ఒక అకౌంట్ ఉంటుంది, అంతే కదా. బ్యాంకులో అన్న ఉంటుంది, లేదా ఇంట్లో గల్లాపెట్లో డబ్బులన్నా ఉంటాయి. సో ఆ రోజు మీ దగ్గర ఉన్న డబ్బులు ఏమిటి, ఆ రోజు మీరు పెట్టే ఖర్చు ఏంటి. ఆ రోజు మీ దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి, ఇవాళ మీరు 15,000 రూపాయలు పేమెంట్ చేయాల్సి వచ్చింది. ఇదేమి మనం ఆస్తులు సంపాదించట్లా, కొత్త ఆస్తుల కోసం కాదు, రోజువారీ ఖర్చు. 10,000 రూపాయలు మీ దగ్గర డబ్బు ఉంటే 15,000 ఖర్చు పెట్టారు. మరి 5,000 ఎట్లా ఖర్చు పెడతారు? అప్పు తీసుకున్నాం, ఎవరి దగ్గర నుండి తీసుకున్నాం. ఇది మామూలు అప్పు కాదు ఇది. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున ఇంకో 1,000 రూపాయలు రావచ్చు, మీకు రావాల్సిన డబ్బు రావచ్చు, 5,000. కాబట్టి రోజువారీగా చేబదులు తీసుకున్నారు మీరు అప్పుడు ఆ రోజుకి. మామూలుగా ప్రభుత్వం అట్లా ఉండకూడదు. ప్రభుత్వం బొటాబొటీగా మీ దగ్గర మొత్తం డబ్బులు ఇవి ఖజానాలో వాళ్ళ ట్రెజరీ ఉంటుంది. గతంలో అయితే యాక్చువల్గా ట్రెజరీ వేరే ఉండి దానిలో గల్లాపెట్లు ఉండేవి. ఇప్పుడు అట్లా కాకుండా బ్యాంకే ట్రెజరీ నిర్వహిస్తుంది. అదరికి ఎస్బీహెచ్ చేసేది తెలంగాణ ప్రభుత్వానికి, ప్రస్తుతం ఎస్బీఐ చేస్తుంది. ఆ ట్రెజరీ బ్యాంక్ అనమాట మనకి, ప్రభుత్వానికి ప్రభుత్వ బ్యాంక్ అది ట్రెజరీ అనమాట. అక్కడ ప్రభుత్వ అకౌంట్లో ఎంత డబ్బు ఉన్నది అన్నీ కలిపి, మీకు పన్నులు వచ్చినా, సెస్లు వచ్చినా, లేకపోతే మైనింగ్ ఇంకోటి వచ్చినా, మరి ఏమొచ్చినా కూడా డబ్బంతా దానిలో సమకూరుతుంది. ఆ రోజు మీ దగ్గర ఉన్న డబ్బు ఏమిటి, ఆ రోజు జీతాలు ఇచ్చేయాలి, పెన్షన్లు చెల్లించాలా, మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్లో మరి ఇంకొకటో రైతు బంధు కానీ ఇవ్వాలా, రోజువారీ ఖర్చులు ఉన్నాయి, ఫ్యూయల్కి డబ్బులు ఇవ్వాలా, ముఖ్యమంత్రి హెలికాప్టర్ డబ్బులు ఇవ్వాలా, కరెంటు డబ్బులు ఇవ్వాలా, మరి ఇది చేయాలా,
లేకపోతే కొన్ని వడ్డీలు వాళ్ళు చెల్లించడానికి వచ్చినాయి బ్యాంకులకు లేకపోతే మరొకళ్ళకు ఆ డబ్బులు ఇవ్వాలా, ఇలా ఉంటే రోజువారీగా ఆ రోజు మీ దగ్గర ఉన్న డబ్బు, ఆ రోజు మీ దగ్గర ఉన్నటువంటి ఖర్చు. మామూలుగా కొన్ని రూల్స్ ఉన్నాయి. మీ ఖర్చుకి అంటే ఎక్కువ ఎప్పుడు డబ్బులు మీ దగ్గర ఉండాలి, అకౌంట్లో మిగులు ఉండాలి, కానీ తరుగు ఉండకూడదు. ఎంతో కొంత రూపాయి అన్న. ఒకవేళ తరుగుంటే నెలకి 1-2 రోజుల కంటే పెరగకూడదు. కొన్ని రూల్స్ ఉన్నాయి. తెలంగాణ రేపడ్డప్పుడు ఎంత బలమైన రాష్ట్రం అంటే ఆర్థికంగా ఒక్కరోజు కూడా ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ఓవర్ డ్రాఫ్ట్ అంటాం, ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకునే అవసరం ఉండేది కాదు, ఏడాదికి ఒక్కరోజు కూడా. కానీ కాలక్రమేణా ఖర్చులు విపరీతంగా పెంచేసి మరి ఆదాయం అంత స్థాయిలో పెరగపోయేసరికి దినదినగండం అయిపోతున్నది. ఇంత ధనిక రాష్ట్రానికి ఆ పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, మీరు మీకు గోవాను చిన్న రాష్ట్రం సిక్కిం మినహాయిస్తే అత్యంత ధనిక రాష్ట్రం. అంత ధనిక రాష్ట్రం అయినప్పుడు రోజువారీగా దినదినగండం 100 రోజుల ఆయుష్ ఉండకూడదు. 365 రోజుల్లో 328 రోజులు ఇట్లా ఉందంటే 52 వారాల్లో మీరు గుర్తుంచుకోండి, మీకు చాలా ఆదివారాలు పోతాయి. ఆదివారాలు కూడా ఉందన్నమాట కొన్ని రోజులు. పేమెంట్స్ కొన్ని ఆదివారం కూడా వెళ్ళిపోతుంది, కొన్ని బట్వాడ అయిపోతున్నాయి, పెన్షన్లు పోస్తే అలాంటివి ఏదైనా బ్యాంకుల అకౌంట్లో వస్తున్నారేమో, డబ్బులు చాలట్లేదు. చాలినప్పుడు ఆటోమేటిక్గా ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటారు. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఆర్బీఐ అంటే 100 రోజుల కంటే ఎక్కువ ఉన్నారు. కానీ మరి ప్రభుత్వం అర్జెంటుగా క్రైసిస్లో ఉండి వాళ్ళు డబ్బులు లేవండి మరి చెల్లించాలని చెప్పి ఏం చేస్తారు, ఒక చివాట్లు వేస్తారు, తప్పు అని చెప్తారు, కానీ డబ్బులు ఇస్తారు, దాని మీద వడ్డీతో సహా మీరు చెల్లిస్తారు. అంటే ప్రభుత్వ పరిస్థితి దినదినగండంగా ఉన్నదన్నమాట అది. సార్ అంటే రీసెంట్గా మీరు కర్ణాటక ఎగ్జాంపుల్ గురించి చెప్పారు సార్. సిద్ధరామయ్య గారు ఒక రోజు ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళడంతో ఆయన రాత్రి మొత్తం నిద్రపోలే. కర్ణాటక కాస్త బాగున్న రాష్ట్రాల్లో బాగా ఆర్థికంగా క్రమశిక్షణలో నెంబర్ 1 రాష్ట్రం. పరిపాలనలో చాలా తప్పులు ఉన్నాయి, అవినీతి బాగా ఉండింది, అది వాస్తవం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక చాలా హామీలు ఇచ్చారు కాబట్టి మొట్టమొదటిసారిగా ఓవర్ డ్రాఫ్ట్కి ఒకరోజు వెళ్ళాల్సి వచ్చింది. నేను విన్న సమాచారం, తర్వాత బహుశా ఇంకా అది ఇప్పుడు అమలు చేసిన పథకాలను బట్టి మరి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఆ మొట్టమొదటి వచ్చినప్పుడు ఆయన నిద్ర పట్టలేదట. ఎందుకంటే చాలా కాలం గతంలో ముఖ్యమంత్రిగా చేశారు, గతంలో చాలా కాలం ఆర్థిక మంత్రిగా చేశాడు ఆయన, కాబట్టి ఆర్థిక పరిస్థితి ఆయనకు బాగా తెలుసు. ఆయన ఖజానాను చాలా జాగ్రత్తగా కాపాడారు. ఉన్నంతలో పార్టీలు పక్కన పెట్టండి, ఏ పార్టీ అయినా కూడా కాస్త ఉన్నంతలో పద్ధతి అయిన నాయకుడు ఆయన, కొంచెం క్రమశిక్షణ కొంచెం పద్ధతి ఉన్న నాయకుడు. ఆయనకి నిద్ర పట్టలేదట. ఇదేమిటిది, నేను ముఖ్యమంత్రిగా ఉండగా ఓవర్ డ్రాఫ్ట్ ఏంటి అని చెప్పని. నాయకులు అలా జాగ్రత్త పడాలి. ప్రజల డబ్బుని సొంత డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో, డబ్బు లేకపోతే మీరు అకౌంట్లో ఖర్చు పెరిగిపోతే ఎంత కంగారు పడతారో అట్లా కంగారు పడాలి. అంతేగాని ఏదో మనకేదో తెలుగులో సామెత ఉంది, రాజుల సొమ్ము రాళ్లపాలని చెప్పని. ప్రభుత్వం డబ్బు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాడు. ప్రభుత్వం డబ్బు ఏం లేదు, అది ముఖ్యమంత్రి గారి డబ్బు కాదు, ప్రధానమంత్రి గారి డబ్బు కాదు, మంత్రి గారి డబ్బు కాదు, అధికారి డబ్బు కాదు, మనందరి డబ్బు. ఆ డబ్బుని సద్వినియోగం చేయకపోతే నష్టపోయేది ప్రజలు. ముఖ్యమంత్రి నష్టపోరు, మంత్రులు నష్టపోరు, ఎమ్మెల్యేలు నష్టపోరు, అధికారులు నష్టపోరు, నష్టపోయేది ప్రజలు, రాష్ట్రం మొత్తం. సార్ రీసెంట్గా కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది సార్. అది నాకు తెలిసి మీకు ఐడియా ఉండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి మా అప్పుల మీద ఎలాంటి అధికారం ఉండకూడదు అని. ఏమంటారు మీరు? ఇంతకంటే ప్రమాదకరమైన ఆలోచన మరొకటి లేదు. ఇది మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేస్తుంది ఈ వాదన కనుక నెగ్గినట్లయితే. రాజ్యాంగ సభలో బోల్డంత ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సర్దార్ కేఎం మున్షి లాంటి విజ్ఞులు, వీళ్ళందరూ కూడా. ఈ దేశంలో 2 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేశాం. జాతీయ స్థాయి ప్రభుత్వం వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరు. 7వ షెడ్యూల్ కింద జాతీయ స్థాయిలో చేసే పనులు నిర్వచించాం, రాష్ట్రం పనులు నిర్వచించాం. రాష్ట్రం పనుల్లో జాతీయ స్థాయి జోక్యం ఉండదు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చాలామంది ప్రభుత్వం జాతీయ స్థాయిలో నియంతృత్వంగా ఉంది, కేంద్రీకరణ, ఇవన్నీ ఊరికే రాజకీయ చర్చలే తప్ప మౌలికంగా రాష్ట్రాల అధికారాల్లో వేళ్ళు పెట్టే అధికారం జాతీయ స్థాయి ప్రభుత్వానికి లేదు. ఎన్నో రంగాల్లో రాష్ట్రం పూర్తిగా సర్వాధికారం రాష్ట్రానికి. అంటే అర్థం రాష్ట్రానికి దివాలా చేసే అధికారం ఉందని కాదు. అట్లాగే అంటే అర్థం రాష్ట్రానికి టెర్రరిస్టులను ప్రోత్సహించి దేశాన్ని ముక్కలు చేసే అధికారం ఉందని కాదు. కాబట్టి రాష్ట్రానికి పరిమిత అధికారాలు ఉన్నాయి, నిర్దిష్ట అధికారాలు, చాలా ఎక్కువ అధికారాలు ఉన్నాయి, దానికి నిర్దిష్టమైన అధికారాలు ఉన్నాయి. ఆనాడు చాలా చర్చించి వాళ్ళు ఏమన్నారంటే, దేశం ఆర్థిక విషయాల్లో అవిభాజ్యం. 2 పదాలు వాడారు. ఒకటి ఆర్థిక సుస్థిరత్వం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ ఇండియా. 2 క్రెడిట్ ఆఫ్ ఇండియా, దేశానికి ఉన్న పరపతి.
మన పరపతి అంటాం, పరపతి నుండి మార్కెట్లో రుణం తెచ్చుకోగలిగాడు. పరపతి లేకపోతే దివాలా తీసినాడు అవుతాడు, వాడికి పైసా పుట్టదు. అవును. ఈ రెండు కూడా జాతీయ స్థాయిలోనే నిర్ణయించాలి. ఇక్కడ దేశం అవిభాజ్యం. మనం అంకెల కోసం లెక్కల కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పు జాతీయ స్థాయి అప్పు అంటున్నా కాదు, ఇది భారతదేశ ప్రభుత్వం అప్పు. తుదకు ప్రపంచంతో చూసేది భారతదేశంలో ప్రభుత్వాలు అప్పు తీరుస్తున్నాయా, ప్రభుత్వాలు దివాలా తీసినాయా? అవును. మన దేశ ప్రతిష్ట, ప్రపంచంలో మన పరపతి, క్రెడిట్ ఆఫ్ ఇండియా. మన విధానాలు ఇవన్నీ కూడా భారతదేశంలో ప్రభుత్వాలు మొత్తం గంపగొత్తగా ఎలా ఉన్నాయని చూస్తారు. కానీ అరే ఆ రాష్ట్రం అట్లా ఉంది, ఆ పనులు క్షమిద్దాం అనుకోరు ఎవరున్నా. అందుకని చెప్పనే ఆర్టికల్ 293 పెట్టారు. ఏమన్నారు? మీరు అప్పులు చేసేందుకు ముందస్తు అనుమతి కావాలి. అలాగని చెప్పని ప్రధానమంత్రి గారు ఇష్టపడితే ఆయన నచ్చిన రాష్ట్రం కాబట్టి, ఆయన పార్టీ అధికారంలో ఉండి బీజేపీ రాష్ట్రం కాబట్టి అప్పులు చేసుకోవచ్చని అనుమతిస్తే అది అలా ఒప్పుకోరు. కొన్ని నిబంధనలు ఉన్నాయి. నిజానికి ఇవాళ అధికార పార్టీ, జాతీయ స్థాయిలో అధికార పార్టీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న చోట ఎక్కడా కూడా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టట్లా. ఆ విషయం వాస్తవం చూసినా కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు. కాబట్టి దీనిలో రాజకీయంగా పక్షపాతం అనేది ఏం లేదు. సరే, మామూలుగా ఈ దేశంలో మనం రోజు చెప్పుకుంటున్నాం, నరేంద్ర మోదీ గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఢిల్లీ వాళ్ళు పక్షపాతంతో ఉన్నారని ఆయన చెప్తున్నారు. అది రాజకీయంగా విమర్శ అలవాటు. కానీ దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణ FRBM చట్టం ఉన్నది, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం. మీరు మీ రాష్ట్ర స్థూల జాతీయ ఆదాయంలో ఎంత శాతం అప్పులు తీసుకోవచ్చు, 2.5% దాటకూడదు వగైరా నిర్వచించారు. అలాగే రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉండొచ్చు, ఓవరాల్గా ద్రవ్యలోటు ఎంత ఉండొచ్చు వగైరా వగైరా పెట్టారు. ఆ నిబంధనలు అమలు చేసే బాధ్యత వాళ్ళది. కాబట్టి అప్పులు ఎంత చేస్తారన్నది పూర్తిగా జాతీయ స్థాయి పట్టించుకోకపోతే దేశం సర్వనాశనం అవుతుంది. దానిలో ఏమాత్రం అనుమానం లేదు. అలా కాకపోతే ఇక ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను మనం కాపాడలేం. అయితే ఒక్క వాదన చేయడం సాధ్యం. ఖచ్చితంగా లోక్సత్తా ప్రజాస్వామ్య పీఠం ఆ వాదన చేస్తే సుప్రీంకోర్టు వెళ్ళాలనుకుంటున్నాము. ఒకటి, విధిగా రాజ్యాంగంలో 293 అధికారం కొనసాగించాలి, దాన్ని ఉపయోగించట్లా. సమస్య ఏమొచ్చిందంటే అధికారం ఉన్నా కూడా జాతీయ స్థాయిలో ఆ అధికారాన్ని, ఆ బాధ్యతను నెరవేర్చట్లా జాతీయ స్థాయిలో ప్రభుత్వం. కొంచెం ఉదాసీనంగా ఉన్నారు. అందుకనే అప్పుల స్థాయి పెరిగింది. తెలంగాణ చెప్పాను మీకు, 20-25% దాటకూడదు, 40% దాకా ఎట్లా వెళ్ళింది? ఆంధ్రప్రదేశ్ 46% దాకా ఎట్లా వెళ్ళింది? వెళ్ళకూడదు. నిజంగా జాతీయ స్థాయిలో ప్రభుత్వం తన పాత్ర నిర్వహించట్లా, సరిగ్గా నిర్వహించాలి. కానీ నిర్వహించేటప్పుడు పక్షపాతం లేకుండా ఉన్న నమ్మకం కలగాలి. కాబట్టి ఇది ప్రభుత్వం, ఎన్నికైన ప్రభుత్వం ఆ పక్షపాతం రాజకీయ చేతుల్లో పెట్టకుండా ఒక స్వతంత్ర సంస్థలు పెడదాం మనం. ఉదాహరణకి ఫిస్కల్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయాలని ఆర్థిక సంఘం ప్రతిపాదించింది. లేకపోతే ఆర్థిక సంఘాన్ని శాశ్వతం చేసి వారికి అధికారం ఇవ్వచ్చు. ఒక విశ్వసనీయత ఉన్న, నిష్పాక్షికమైన నైపుణ్యం ఉన్న ఒక సంస్థ చేతుల్లో పెట్టి నిబంధనలు ఇవి అందరికీ యూనిఫామ్గా వర్తిస్తాయి. రాష్ట్రాలకే కాదు, జాతీయ స్థాయికి కూడా వర్తిస్తాయి. అక్కడే వర్తించాలి. రాష్ట్రం అప్పులు చేయొద్దని ఢిల్లీ వాళ్ళు ఇష్టం వచ్చిన అప్పులు చేస్తే ఆ డబ్బంతా అప్పులు పెంచేసి వడ్డీల భారం పెరిగిపోతే దేశంలో సంపద పెరగకుండా మనం ఏమవుతాం? అంతే. కాబట్టి అందరికీ వర్తించాలి. కానీ విధిగా రాష్ట్రాల అప్పుల మీద జాతీయ స్థాయికి బాధ్యత ఉండి తీరాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2002 తర్వాత జస్వంత్ సింగ్ గారు జాతీయ స్థాయిలో ఆర్థిక మంత్రి, మన వాజ్పేయి గారు ప్రధానమంత్రి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉల్టాగా వాదన చేశారు. ఎవరో ఆయన్ని తప్పుదోవ పట్టించారు. విషయం సరిగ్గా అర్థమయ్యేట్టు చెప్పకుండా, మన మీద బాగా పెత్తనం ఏంటి సార్, మనం అప్పులు చేసుకోవచ్చు కదా అని చెప్పి ఆయన గట్టిగా అంటే, అప్పుడు మరి తెలుగుదేశం పార్టీ వారి మద్దతుతో జాతీయ స్థాయిలో ప్రభుత్వం నడుస్తుంది. అందుకని జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిని మాట్లాడాల. అప్పుడు నేను గట్టిగా గొంతు విప్పి ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పి ఇది చాలా తప్పు మీరు చేస్తున్న వాదన బహిరంగంగా వినిపించాను. అప్పుడు ఆ వాదన ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఈ వాదన ఇప్పుడు సుప్రీంకోర్టుకు పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాల అప్పుల మీద జాతీయ స్థాయి ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి. అదే రకంగా జాతీయ స్థాయిలో కూడా జాతీయ స్థాయి అప్పుల మీద కూడా బాధ్యతలను వారు నెరవేర్చాలి. వీటిని సమీక్షించడం కోసం, అమలు చేయడం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని పెట్టండి మీరు, స్వతంత్ర యంత్రాంగాన్ని పెట్టండి. అది సబబైంది. కానీ అసలు మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని చెప్పంటే ఈ దేశం వల్లకాడైపోతుంది. సార్, మీరు అంటే ఇంతకుముందు ఒక సపరేట్ మెకానిజం పెట్టండి అన్నారుగా, అంటే ఏంటి సార్ గ్లోబల్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఉదాహరణకి బ్రిటన్లో ఆఫీస్ ఆఫ్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ అని ఒక సంస్థ ఉన్నది. వాళ్ళ అప్పుల మీద నియంత్రణ కాదు, కానీ అసలు ప్రభుత్వం ఏ పథకాలు చేపడుతోంది, ఆ పథకాలు నిజమైన ఖర్చు ఎంత ఉంటుంది, అది సాధ్యమా అసాధ్యమా, ఇవంతా వాళ్ళు అంచనా వేస్తారు. శాస్త్రీయంగా
పక్షపాతాలకు అతీతంగా నిపుణులతో అంచనా వేస్తారు. అవి కాకమక్కబులకు అవకాశం ఉండదు. ప్రతి వాళ్ళు కూడా ఏమయ్యా ఎలా చేస్తామంటే మేము బాగా చేస్తామండి, మేము రెవెన్యూ పెంచుతామండి, ఖర్చు తగ్గిస్తామండి, ఇది గ్యాస్ పడతారు. అంతా అయిన తర్వాత సతికిలు పెడతారు. అలా కాకుండా ఇలాంటి సంస్థలు. అలాగే అమెరికాలో కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అన్నది. వాళ్ళు ప్రతి అంశం మీద కూడా ఖర్చు ఎలా అవుతుంది, ఏమిటి, ఆ ప్రతిపాదనల పర్యవసనం ఎట్లా ఉంటుంది, అప్పు భారం అంత పెరుగుతుంది లేకపోతే ఎంత తగ్గుతుంది, ఇవన్నీ లెక్కలేస్తుంటారు. అలాంటిది కావాలి మనకి స్వతంత్రంగా. దాంతోపాటు ఆర్థిక సంఘం కానీ లేకపోతే ఫిస్కల్ కౌన్సిల్ అనే పేరుతో మరొకటి కానీ ఈ అప్పుల మీద నియంత్రణ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టాలి. ఇక ప్రభుత్వం రాజకీయంగా జోక్యం చేసుకుందన్న ఆరోపణలకు అవకాశం లేకుండా. సార్ మళ్ళీ శ్వేతపత్రం విషయానికి వస్తే సార్ శ్వేతపత్రం చివరిలో పొజిషన్ ఎలా ఉన్నా కానీ మేము ఆ 6 గ్యారంటీస్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 6 గ్యారంటీస్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనే మాట చివరిలో ఇచ్చారు. మీరు గతంలో కూడా లెక్కలతో వచ్చారు, ఈ 6 గ్యారంటీస్ అమలు అయితే ఇంత ఖర్చు అవుద్దని. మరి అప్పుల భారం మళ్ళీ పెరగదా సార్? ఇది మనకేమవుతుందంటే ఈవేళ మనం మాట్లాడుకున్న లెక్కలన్నీ ప్రభుత్వం శ్వేతపత్రంలో ప్రకటించిన లెక్కలన్నీ కొత్త ఏమీ కాదు. అవును, ఇవన్నీ మనకు తెలుసు. ఒక సంస్థగా, ఒక స్వచ్ఛంద సంస్థగా, ఏ అధికారం లేదు, మన దగ్గర డబ్బులు లేవు, అయినా మనకు తెలుసు. ఎప్పుడో ప్రకటించాం, 5-6 నెలల క్రితం ప్రకటించాం. ఏడాది నుంచి దీని గురించి మాట్లాడుతున్నాం, ఈ అంశాల గురించి. ఈ పుస్తకం పబ్లిష్ అయింది 5 నెలల క్రితం. ఏడాది నుంచి మాట్లాడుతున్నాం దీని మీద. మనకు తెలిసిన పార్టీలకి ఎందుకు తెలియదు? తెలుసుకోవాలన్న కోరిక ఉంటే. కాబట్టి తెలియదు కాబట్టి హామీలు ఇచ్చామంటే ధర్మం కాదు. సరే, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఈవేళ ఈ 6 గ్యారంటీలనే తీసుకున్నట్టయితే మరెన్నో హామీలు కూడా ఇచ్చారు. ఈ 6 గ్యారంటీలలో 13-14 అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ కలిపినట్టయితే అదనంగా అయ్యే ఖర్చు, ప్రస్తుతం పెడుతున్న ఖర్చు కాకుండా, ఉదాహరణకి పెన్షన్లు ఉన్నాయనుకోండి, వృద్ధాప్య పెన్షన్లు పేదలకి ప్రస్తుతం 2016 అంత ఇస్తున్నారు. 4,000 రూపాయలు చేస్తామన్నారు. కాబట్టి అదనపు ఖర్చు లెక్కేసాం మనం. మిగతా 2,000 ఖర్చు ఎలా పెట్టాలి కదా. అవును సార్. అలా లెక్కేస్తే దాదాపు 65,000 కోట్ల రూపాయలు అయ్యే అవకాశం కనిపిస్తుంది ఏడాదికి. ఇప్పుడు వచ్చిన రెవెన్యూకి బొటాబొట్టి ఖర్చు సరిపోతుంది. అదనంగా అప్పులు చేయాలంటే సాధ్యం కాదు, పుట్టవు. ఇది కాకుండా మరి ఇంకొక 60,000-65,000 కోట్లు, ఇంకో 55,000-60,000 ఖర్చు ఉంది. ఈ గ్యారంటీల్లో చేర్చకపోయినా హామీలు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? రుణమాఫీ హామీ ఇచ్చారు వ్యవసాయ రుణాలకి. వ్యవసాయ రుణాలు రాష్ట్రంలో 2,70,000 కోట్లు ఉన్నాయి. స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, వ్యవసాయ రుణాలు మన దగ్గర అంచనా. ఇది పబ్లిక్ డాక్యుమెంట్, ఇది సీక్రెసీ కాదు, మన దగ్గర రహస్యంగా ఉన్న సమాచారం కాదు. రేపొద్దున ఆర్బీఐని అడిగితే వాళ్ళు చెప్తారు, లేకపోతే స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ ఉంటుంది, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఈ అంకె 1,000 కోట్లు అటు ఇటు కావచ్చు. నేను ఉన్న సమాచారం చెప్తున్నాను, మన దగ్గర అందిన సమాచారం. 2,70,000 కోట్లలో పని 20% రుణమాఫీ అవుతుంది అనుకుందాం మనం. నాకు తెలియదు ఎంత అవుతుందో, 15% కావచ్చు, 25% కావచ్చు, తెలియదు నాకు. అంటే 54,000 కోట్ల రూపాయలు అవుతుంది అది 5 ఏళ్లకి. అంటే ఏడాదికి 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఖర్చు అవుతుంది. దళిత బంధు అనే ఒక పథకం ఉన్నది, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చారు. అది పొరపాటు. దళితులకు ఇంకో రకంగా చేద్దాం అంతే డబ్బుతో అని నేను గట్టిగా ప్రతిపాదించాను. వెళ్ళ చివరికి చేయలేకపోయినారు. కేవలం 38,000 కుటుంబాలకు అది అమలు చేశారు. 2,20,000 కుటుంబాలకు అమలు చేయాలి. అది చేస్తే 2,20,000 కోట్లు అదనంగా అవుతుంది. కాంగ్రెస్ వారు 12 లక్షలకు హామీ ఇచ్చారు, 10 లక్షల బదులు. అది కూడా కలిపితే ఇంకో 40 లక్షలు కలుగుతుంది. అంటే 2,40,000 కోట్లు, 2,60,000 కోట్లు అవుతుంది. అంటే ఏడాదికి 52,000 కోట్లు అవుతుంది. ఈ రెండు కలిపితే 60,000 కోట్లు అదనంగా అయింది. 65,000 కోట్లు ఇప్పుడు ప్రస్తుతం 6 గ్యారంటీల పేరుతో ఉన్నవి. మిగతావి కూడా అమలు చేద్దాం అనుకుంటే ఇంకొక 60,000 కోట్లు, 1,20,000-1,25,000 కోట్లు ఏడాదికి. ఆ డబ్బు లేదు, ఎక్కడి నుండి వస్తుంది సార్? లేదు, మీరు ఏం చేసినా కూడా లేదు. కాబట్టి అయిందేదో అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి. ఒక పేద దేశం, మంచి చేద్దామన్న సంక్షేమం అందిద్దామనే ఉద్దేశంతో చేశారు. గత ప్రభుత్వం సంక్షేమం అందించింది, అంతకంటే ఎక్కువ చేద్దాం అనుకున్నారు. కానీ మీరే ఆర్థిక పరిస్థితి బయటపెట్టారు. బయటపెట్టినప్పుడు ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయండి. డాక్టర్ రంగరాజన్ గారు ఉన్నారు, గతంలో ఆర్బీఐ గవర్నర్గా చేశారు, మన రాష్ట్ర గవర్నర్గా చేశారు, ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్కి అధ్యక్షులుగా చేశారు. డాక్టర్ మాంటెక్ సింగ్ అలువాలియా గారు ఉన్నారు, గతంలో ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులుగా చేశారు. ఇలాంటి వారితో నిపుణులతో పెట్టండి, మీకు నమ్మకం ఉన్న వారితోనే పెట్టండి. వారి సలహాలు తీసుకోండి. ఈ పరిస్థితి మరింత లోతుగా విశ్లేషించమనండి. తర్వాత మీరు ప్రతిపాదించిన పథకాల్లో ఏది మంచిది ఏది కాదు వాళ్ళు నిర్ణయించమనండి. ఆ మేరకు సాధ్యమైన రీతిలో సమర్థంగా నిజాయితీగా అమలు చేయండి.
డబ్బులు ఖర్చు లేకుండా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. విద్య మీద ఏడాదికి 25,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం, పాఠశాల విద్య మీద. పిల్లలకి బొత్తిగా చదువు అందట్లేదు. పేద పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి బొత్తిగా చదువు అందట్లేదు. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా పాపం డబ్బు ఖర్చు పెడుతున్న శక్తికి మించి చాలా మామూలు స్కూళ్ళల్లో చదువు అందట్లేదు. తల్లిదండ్రులు తప్పు కాదు, పిల్లలు తప్పు కాదు. ఖర్చు అదనంగా పెట్టక్కర్లా, ఉన్న ఖర్చు సద్వినియోగం చేయండి. బ్రహ్మాండంగా విద్య ప్రమాణాలు పెంచవచ్చు. కొద్దిపాటి ఖర్చుతో ఆరోగ్యాన్ని బాగా అందించవచ్చు. పాలనా సమాచార హక్కు అమలు కావట్లేదు రాష్ట్రంలో, దాన్ని అమలు చేయండి. పైసా ఖర్చు లేదు అదనంగా. సిటిజన్స్ చార్టర్లు అమలు చేయండి. సకాలంలో సేవలు లంచం లేకుండా అందే ఏర్పాటు చేయండి. అలాగే చట్టబద్ధ పాలన, బడితున్నోడిదే బరి కాకుండా మీరు పోలీస్ యంత్రాంగంలో చట్టం అందరికీ సమానంగా వర్తించేట్టుగా మార్గం ఏర్పడి. మీరేమంటున్నారు? ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? చట్టం అందరినీ సమానంగా చూడటం. దానికి పైసా ఖర్చు అవుతలేదు. దాన్ని బాగా చేయండి. అధికారాన్ని వికేంద్రీకరించండి. కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ స్థాయిలోనే ఈ 73-74 సవరణ తీసుకొచ్చింది. ఉత్సవ విగ్రహాల మీరిపోయిన స్థానిక ప్రభుత్వాలు ఏమి అధికారం అనేది డబ్బులు లేవు. కాబట్టి బాధ్యత అధికారాన్ని వాడబెట్టండి, జవాబుదారీగా ఉండేట్టు చేయండి. ఆర్థికాభివృద్ధి హైదరాబాద్కి పరిమితం చేయకుండా చిన్న పట్టణాలు ఏర్పాటు చేయండి. గ్రామీణ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి ఫలితాలు అందేట్టుగా ఏర్పాటు చేయండి. కాబట్టి సమగ్రమైన అభివృద్ధి కోసం పెట్టుబడులను మంచి జరుగుతానంత కొనసాగించండి. మౌలిక సదుపాయాలు డిఫరెంట్గా టీఆర్ఎస్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాగుపడ్డాయి, దానిలో అనుమానం లేదు. దాన్ని కొనసాగించండి. ఆ పెట్టుబడుల్ని, సంపద సృష్టిని, పెట్టుబడులను ప్రోత్సహించండి. ప్రైవేటు పెట్టుబడుల్ని, పారిశ్రామికీకరణ పెంచండి, ఆర్థిక అభివృద్ధిని పెంచండి. కాబట్టి అలా చేయాలి. కానీ ఏదో ఫ్యూడల్ తత్వంతో ఏదో రాజుగారు, రాచరికము, చక్రవర్తులు ఒక మాట ఇచ్చారు, వాడు పెరుగుల కొద్ది బుద్ధి పుట్టింది, అది కాదు. మా డబ్బు ఇది. ఈ దేశ ప్రజల డబ్బు, ఈ రాష్ట్ర ప్రజల డబ్బు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు. దానికి మీరు భరోసా ఇవ్వాలి, దానికి మీరు కావలిదారిగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.